సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ ని ఏవియేషన్ హబ్ గా మలిచేటువంటి ప్రణాళికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం విమానాశ్రయాలు నిర్మించడమే కాదు, ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటి వివిధ పరిశ్రమలను ఆహ్వానించడంలో బిజీగా గడుపుతుంది. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కల్పన శాఖ మంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొన్ని కీలక సంస్థలతో భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో 9 ఫ్లయింగ్ స్కూల్స్ రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పైలట్ ట్రైనింగ్కి సంబంధించి కానీ, ఏవియేషన్ రంగానికి కావాల్సినటువంటి వివిధ రకాల వనరులు సమకూర్చేటువంటి సంస్థలు 9 రాబోతున్నాయి. 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటి రూపకల్పన, నిర్మాణం, డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ ఇందులో వస్తున్నాయి. కీలకమైనటువంటి ఈ 3 భేటీల్లో ఏ అంశాలు చర్చకు వచ్చినాయి, వాటికి సంబంధించినటువంటి సారాంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవియేషన్ రంగం పైన ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయం ఉండాలనేటువంటి ఒక టార్గెట్తో ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి ఉడాన్ యోజనల్లో భాగంగా దేశానికి దాదాపు 34,000 నుంచి 35,000 మంది పైలట్ల అవసరం ఉందనేటువంటి ప్రకటన గతంలోనే కేంద్ర ప్రభుత్వం చేసింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో 9 ఏవియేషన్ స్కూల్స్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి భాగస్వామ్య కంపెనీలతో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక ఒక 3 సంస్థలతో చర్చలు జరిగినాయి. దాదాపు 900 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పైన కూడా ఈ చర్చలు సారాంశం చూపిస్తోంది. అలానే రాష్ట్ర ప్రభుత్వానికి మాట ఇచ్చినటువంటి సంస్థలు స్కైబర్డ్ ఏవియేషన్ అనేటువంటి సంస్థ 600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికని సిద్ధం చేస్తోంది. ఈ సంస్థ ఏవియేషన్ రంగానికి కావాల్సినటువంటి మౌలిక వనరులు, వసతులు కల్పించేందుకు కావాల్సినటువంటి ప్లాంట్ల ప్రారంభోత్సవానికి కూడా ఫోకస్ పెడుతుంది. అలానే సిమ్యులేషన్ సెంటర్, ఫ్లైట్ సిమ్యులేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం ద్వారా పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని టేకప్ చేస్తాం అనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ముందర పెట్టింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో జరుగుతున్నటువంటి చర్చలు కాబట్టి ఈ ప్రతిపాదనల సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలి. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత ప్రాసెస్లోకి వెళ్తాయి. కానీ 600 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఈ రంగంలో రావడానికి అవకాశం ఉందనేటువంటి ప్రకటన అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక 200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు FTO అండ్ హెలి ట్యాక్సీ సర్వీసెస్ సంస్థ ఆసక్తి కనబరుస్తుంది. ఈ సంస్థ ప్రతినిధులతో కూడా చర్చలు జరిగినాయి. మంత్రి ఈ చర్చల అంశాన్ని కూడా బయటికి వెల్లడించారు. అంటే 200 కోట్ల రూపాయలతో ఈ హెలి ట్యాక్సీ చేసేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు డ్రోన్స్ డెవలప్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యం ఇస్తుంది. సో డ్రోన్స్ ద్వారా తక్కువ దూర ప్రయాణానికి సంబంధించి ట్రాఫిక్ని, ప్యాసింజర్ ట్రాఫిక్ని కంట్రోల్ చేసే విధంగా ఈ హెలి ట్యాక్సీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని చెప్పని ప్రణాళికల్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆల్రెడీ బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో వీటిపైన ప్రోటోటైప్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాటికి కేంద్రంగా అమరావతిలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ, అంటే అమరావతి మీన్స్ ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ పెట్టేటువంటి చర్యలపైన ఈ సంస్థలో ఫోకస్ పెట్టింది. ఎందుకంటే డ్రోన్ హబ్స్, డ్రోన్ సిటీ డెవలప్మెంట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది కాబట్టి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైన చర్చలు జరిగింది. FTO అండ్ హెలి ట్యాక్సీకి సంబంధించినటువంటి సంస్థ. ఇక ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకి ఫెలిక్స్ ఏవియేషన్ అకాడమీ ఆసక్తి చూపిస్తుంది. ఈ ఫెలిక్స్ ఏవియేషన్ అకాడమీ అనేది FTOని ఏర్పాటు, అంటే ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. దీనికి కూడా ఈ సంస్థ కూడా ప్రాథమికంగా చర్చలు జరిపింది. మొత్తంగా 9 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో FTOలు స్టార్ట్ చేసేందుకు, అంటే ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేందుకు 9 సంస్థలు ఆసక్తి చూపిస్తుంది. మరో 2 సంస్థలు విడిభాగాల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వం ముందర ప్రతిపాదనల రూపంలో పెట్టాయి. సో వీటన్నిటిని సమగ్రంగా చర్చల రూపాలు దాటిన తర్వాత వీటి ప్రతిపాదనల్ని క్యాబినెట్ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడానికి స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏవియేషన్ హబ్గా మలిచేందుకు కావాల్సినటువంటి చర్యలపైన ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ డ్రోన్ పాలసీ, ఏవియేషన్ పాలసీ, ఈ పాలసీలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. రాబోయేటువంటి 5 ఏళ్లలో ఎటువంటి పరిశ్రమలు తీసుకురావాలి, ఎటువంటి పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి, ఎట్ ద సేమ్ టైం ఉద్యోగ అవకాశాలు, యువతకు శిక్షణ, అంటే స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్, ఈ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి పాలసీస్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెలువరించింది. కాబట్టి పారిశ్రామికవేత్తలతో వివిధ దశల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 9 పైలట్ ట్రైనింగ్ స్కూల్స్తో పాటు 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని చెప్పని మంత్రి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.